అసలు ఉప్పల సతీష్ ఎవరు, ఎలా మోసాలు చేశాడు, ఇతని లిస్ట్ లో బాధితులు ఎవరెవరున్నారు? మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పెట్టుబడులకు అధిక లాభాలు ఇస్తానంటూ అనేక మందిని మోసం చేశాడు ఇతడు. కొంతకాలం లాభాలు ఇచ్చి ఆ తర్వాత మోహం చాటేశాడు సతీష్. మోసపోయిన వారిలో కేంద్ర మాజీ మంత్రి కుమారుడు కూడా ఉన్నాడు. ఉప్పల సతీష్ ను ఇవాళ విచారించనున్నారు సిసిఎస్ పోలీసులు. సతీష్ ను తెల్లవారుజామున హైదరాబాద్ సిసిఎస్ కు తరలించారు పోలీసులు. ఇవాళ ప్రాథమిక విచారణ అనంతరం రిమాండ్కు తరలించే అవకాశం ఉంది. కర్ణాటక ధార్వాడ్ లో ఉప్పల సతీష్ ఆయన భార్యను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతడి కోసం 2 నెలలుగా గాలిస్తుండగా ఎట్టకేలకు చిక్కాడు. పెట్టుబడులకు అధిక లాభాలు ఇస్తానంటూ అనేక మందిని మోసం చేశాడు సతీష్. కొంతకాలం లాభాలు ఇచ్చి ఆ తర్వాత మొహం చాటేశాడు. మోసపోయిన వారిలో కేంద్ర మాజీ మంత్రి కుమారుడు కూడా ఉన్నాడు. ఉప్పల సతీష్ ను ఇవాళ విచారించబోతున్నారు సిసిఎస్ పోలీసులు. సతీష్ ను తెల్లవారుజామున హైదరాబాద్ సిసిఎస్ కు తరలించారు పోలీసులు. ఇవాళ ప్రాథమిక విచారణ అనంతరం రిమాండ్కు తరలించే అవకాశం ఉంది. కర్ణాటక ధార్వాడ్ లో ఉప్పల సతీష్ ఆయన భార్యను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతని కోసం 2 నెలలుగా గాలిస్తుండగా ఎట్టకేలకు చిక్కాడు.